ఫ్రెండ్స్ చూడండి, మౌర్య సామ్రాజ్యం గురించి అయితే నేను ఈరోజు టాపిక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేది చాలా వరకు ఉంటాయి. మీకు చాలా వరకు అంటే టెట్ డిఎస్సి ఏదైనా సరే మీకైతే ఇవన్నీ కామన్ కదా. సో దానికి సంబంధించి అనమాట ఇవ్వండి నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదా ఫ్యాక్ట్ షీట్. అండ్ ఇది వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది సినయ్య సార్ది బుక్. సో చాలామంది చదువుతూ ఉంటారు కదా. సో ఇంకా ఈ బుక్ ఎందుకైతే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానంటే ఎవరైనా దగ్గరైనా బుక్ లేకపోతే చదువుకుంటారు కదా అని చెప్పేసి. సో ఆలోచన మంచిదే అవుతుంది, కానీ దానికి తగ్గట్టుగా అయితే ఎవరు కూడా రెస్పాండ్ అయితే లేదు. సో మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను అనమాట. సో లైక్ చేయండి, లైక్ చేస్తే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు చదువుతుందే కాక వేరే వాళ్ళు కూడా చదువుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది అనేది మీకు నేను క్లాసెస్ అయితే మీరు అంటే ఎవరైనా క్లాసెస్ చెప్తే మీరు వినేది వేరు, బుక్ అనేది చూస్తే అదొకటి వేరనమాట. సో అందుకని చెప్పేసి ఎవరు బుక్ అయితే ప్రొవైడ్ చేయరు కదా. సో అందుకని చెప్పేసి నేను బుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో దానికి తగ్గట్టుగా మీరు అనేది నాకు కూడా హెల్ప్గా చేస్తే నేను కూడా ఇంకా వేరే వేరే రకాల బుక్స్ అనేది నేను మీకు చూపించడానికి కూడా నాకు కూడా ఒక రకమైన దాన్ని ఏమంటారు ఒక సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో నాకు అప్పుడు చేయాలనిపిస్తుంది కదా. సో ఇలాగా నేను కూడా చేస్తే ఇంకా నాకు బాగుంటుంది కదా అని చెప్పేసి. సో వన్స్ ఆలోచించండి, మంచిది కాజ్ ఇది, మంచిగా ఇప్పుడు మీ వైపున మిమ్మల్ని ఏమి కోరటం లేదు కదా. సో ఒక్కటి లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాము. సో ఇది అనేది నిజంగా చాలా అంటే చాలా చిన్న విషయమే కదా. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మంచి కాజ్కి మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. సో ఇస్తే ఆటోమేటిక్గా వేరే ఎవరైతే చాలామంది మీరు అనుకోవచ్చు ఎందుకు బుక్స్ అనేది ఎవరి దగ్గర ఉండవా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ చాలామందికి ఏంటంటే ఇంట్లో పరిస్థితుల వల్ల లేకపోతే ఏదైనా ఒక ఇష్యూస్ వల్ల వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా లేకపోవచ్చు బుక్స్ కొనడానికి. సో ఒక్కొక్క బుక్ నియర్లీ 600-700 దగ్గర అయితే ఉంటుంది. సో అంత పెట్టి అమౌంట్ పెట్టి కొనుక్కోవాలని అనుకుంటే చాలామందికి అయితే కష్టంగా ఉంటుంది కదా. సో ఆ కష్టం నాకు తెలుసు ఎలా ఉంటుంది అన్నది. సో అందుకే దానివల్ల వాళ్ళు లాస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు లాస్ అవ్వకూడదు అని చెప్పేసి మనం ఏంటంటే ఇలాగా యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది మనం యూస్ చేసుకుంటున్నాము. ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని సో ఇందులోనైతే నేను బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు చదువుకుంటారు కదా, పాస్ చేసి చదువుకున్న ప్రాబ్లం లేదు. సో వాళ్ళకి అనేది అయితే ఉంటుంది కదా. సో ఎవరో ఒకరు మనం బాగుపడకపోయినా పక్కవాడు బాగుపడితే అదొక ఆనందం. సో అందుకని చెప్పేసి నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను చేస్తుంది మంచి అని చెప్పేసి మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్కి లైక్ చేయండి. సో కాదు ఇది అనేది ఉంటాయి, ఇంకా వాదించే వాళ్ళు ఇంకా ఉంటారు. సో ఇలా కాదు అలా కాదు ఇలాగా అని. సో వాళ్ళ గురించి అయితే నేనైతే ఏం చెప్పడం లేదు. సో మంచి అనిపిస్తే చేయండి. సో ఏదో ఒకటి మీరు చేయాల్సింది కూడా నాకు ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఒకటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్కి లైక్ చేయండి. అది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సజెస్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదా. సో ఎవరికో ఒకరికి మనకి ఎలాగా కూడా ఉద్యోగం లేదు, పక్కోడికైనా ఉద్యోగం వస్తే అదొక ఆనందం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో నేను ఎవ్రీ టైం చెప్పేదే అదే. అండ్ అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, దీని మీద నాకైతే ఏదైతే వస్తుందో అంటే ఏమైనా రెవెన్యూ అనేది నాకు వస్తే ఇంతవరకు అయితే రాలేదు. అది కూడా నేను చెప్తాను ఎందుకో రాలేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. నార్మల్గా ఛానల్స్కే ఇస్తున్నారు, అంటే ఛానల్ అనేది కలర్ఫుల్గా తీర్చేసే తర్వాత ఏంటంటే ఏవేవో ఎఫెక్ట్స్ పెట్టేసి తర్వాత గ్రాఫిక్స్ పెట్టేసి ఇలా చేయడం వల్ల వస్తున్నాయో మరి ఏమో తెలీదు, లేదంటే ఇంకేదైనా రీజనో తెలీదు. బట్ మంచి చేస్తున్నాము అని చెప్పేసి చేయమంటే మాత్రం ఎవరికి కూడా ఏంటంటే ఎందుకో మరి ఒక అడుగు అనేది ముందుకైతే వేయటం లేదు. సో నా వరకు అయితే మాత్రం నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మంచి చేస్తున్న దానికి సపోర్ట్ చేయండి. అది నేననే కాదు ఎవరు చేసినా సరే, ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి అంటే ఆటోమేటిక్గా పక్కవాడికి ఉపయోగపడేటట్టుగా చేస్తారు కదా. సో ఇందులో నా స్వార్థం అయితే ఏమీ లేదు. సో కంప్లీట్గా నేనైతే చేస్తున్నాను, ఎందుకంటే స్వార్థం ఉండే మాట అయితే నా వరకు నేను చదివేసుకుంటే సరిపోతుంది, ఇంత అవసరం లేదు కూడాను. దట్టు ఇంత పీక్ టైంలోని, ఎందుకంటే ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉన్నది, అయినా సరే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మధ్యలో అయితే నేను ప్రొవైడ్ చేయలేకపోయాను నా హెల్త్ ఇష్యూ వల్ల. సో
ఇప్పుడైతే ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. సో ఒకసారి చూడండి దానికి సంబంధించి. అండ్ అలాగే మీకు తెలుసుకుంటారు కదా అని చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని కూడా అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను షార్ట్స్లోని. వాటిని కూడా మీరు ఒకసారి చూడండి. చిన్నది అంటే మనం అనుకుంటాం ఏముంటుందిలే ఇది మనకు తెలుసులే అనేసి, బట్ చూసినంత వరకు మనకు తెలియదు అది ఇదా అని చెప్పేసి. సో లైట్గా నేను చిన్న చిన్న షార్ట్స్ అనేది అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూడండి, మ్యాక్సిమం అయితే మీకు నచ్చుతుంది. ఏమో జనరల్ నాలెడ్జ్ బిట్ లాగానే ఎక్కడైనా రావచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకరికి చెప్పాలనుకున్నా కూడా అదైతే మీకు యూజ్ అవుతుంది. సో ఆ రకంగా అనమాట. సో నేను ఎందుకైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ చూపిస్తున్నాను అంటే, ఎక్స్ప్లెయిన్ అయితే చాలామంది అంటూ ఉంటారు కదా మా దగ్గర బుక్ ఉన్నది మేము కూడా చదువుకొని చాలామంది అన్నారు నాకు. సో అందుకనే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. జస్ట్ ఓన్లీ మీకు బుక్ అయితే నేను మీకు ఒక్కొక్క పేజీ చూపిస్తున్నాను. సో ఎవరైతే నోట్స్ రాసుకోవాలనుకుంటారో పాస్ చేసుకొని నోట్స్ రాసుకుంటారు కదా, సో ఆ రకంగా అనమాట. ఓకే, సో ఇందులోనైతే మాత్రం ఇది సినయ్య సార్ది విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఇది సార్ అయితే చాలా బాగా అందరికీ తెలిసిందే, అందరూ కూడా నేమని చదవాలనుకుంటారు ఈ బుక్. ఓకే, సో చాలామంది దగ్గర ఉండకపోవచ్చు కూడాను. సో అందరూ ఎందుకు ఉండదు అని చెప్పేసి వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఉండదు అంటే దానికి రీజన్ అయితే మనం చెప్పలేము, ఎందుకంటే ఎవరి ఆర్థిక పరిస్థితి అలా ఉండొచ్చు. సో దానికైతే నేను ఏం చెప్పలేను కదా. సో దాని గురించి అని నేను డైలీ కూడా ఏంటంటే ఇదైతే చూస్తున్నాను. సో మీకైతే అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్స్కనే కాదు, నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ అనేది ఇస్తే టెట్ నోటిఫికేషన్కైనా డిఎస్సికైనా సో ఈ నోటిఫికేషన్స్ రావాలనే కోరుకుంటున్నాము. ఇన్కేస్ రాకపోతే దానికి నేనేం చేయలేను, కానీ వస్తే మాత్రము యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్లీ ఏంటంటే కేజీబీవీలోని ఎవరిదైతే రిక్రూట్మెంట్ నుంచి మన షోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా, సో అక్కడి నుంచి తీసేస్తారు కదా. ఎవరైతే తీసేసిన దగ్గర ఏంటంటే కొత్త వాళ్ళని అయితే ఏర్పాటు చేస్తారంట. కొత్త వాళ్ళకి అయితే ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి ఇవాళ అయితే వేటు న్యూస్లో అయితే ఇచ్చారు. సో ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళు కూడా చూడండి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మేబీ నాకు వస్తుందని చెప్పేసి. దరిద్రం ఏంటంటే ఇక్కడ కూడా దరిద్రం వెంటాడిసింది అనమాట, మామూలుగా కాదు. సో ఫస్ట్ పేరు ఉండేది నాది కేజీబీవీలోని. సో ఫస్ట్ పేరు 98% తోటి ఉన్నది. సో 98%తో ఫస్ట్ పేరు ఉన్నా కూడా ఏంటంటే నాకు అక్కడ ఛాన్స్ అనేది ఇవ్వలేదు. అక్కడ ఎందుకు రాలేదో అంటే దేవుడికే తెలియాలి, ఎందుకు ఇవ్వలేదు అంటే దాన్ని అయితే నేను ఇక్కడ పబ్లిక్గా చెప్పాలి అయితే నేను అనుకోవటం లేదు. సో అంతే, దాని గురించి అయితే మరి వద్దు. బట్ ఏంటంటే ఈసారైనా సరే మనకి ఇస్తారేమో అని చెప్పేసి చిన్న ఒక ఆశ అనమాట, అంతే. సో ఇక్కడ నాకు తెలిసి మంచి విషయాలు అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం మీరైతే వీడియోకి లైక్ చేయండి. సో ఇంకొకసారి చెప్తున్నాను, సో దీని మీద వచ్చే రెవెన్యూ కూడా మీరు ఎలా యూస్ చేస్తారో అనేసి ఎవరికైనా అయితే డౌట్ ఉంటే అది కూడా నేను మీకు చెప్తున్నాను. సో టు బీ ఫ్రాంక్, నాకైతే మాత్రం చిన్నప్పటి నుంచి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్నప్పటి నుంచి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అండ్ ఆర్ఫనేజ్కి డొనేట్ చేయాలనే చిన్న ఇదైతే ఉన్నది నా దగ్గర నాకు. సో బట్ అదైతే నాకేంటంటే నాకంటూ ఒక జాబ్ ఉంటేనే నేను అది చేయగలను. ఎందుకంటే సో ఇంట్లో వాళ్ళకైనా వాళ్ళనైనా అడిగినా లేదంటే బయట వాళ్ళని ఎవరినైనా అడిగినా సరే వాళ్ళైనా సరే ఎక్కువ రోజులు అయితే మనకైనా హెల్ప్ చేయలేరు కదా, ఎందుకంటే వాళ్ళ తాలూకు సిచ్యువేషన్స్ వాళ్ళవి. సో మనకంటూ ఏదైనా ఒక ఇన్కమ్ ఉంటే మనం చేయొచ్చు అనమాట. సో ఆ రకంగా ఆలోచించే నేనైతే స్టార్ట్ చేశాను. మేబీ ఏమైనా ఏ చిన్న అమౌంట్ వచ్చినా సరే ఇలా చేయొచ్చు అని చెప్పేసి. సో అందులోని మీ వంతుగా మీరంటూ నాకేం డొనేట్ చేయక్కర్లేదు, మీరంటూ నాకేం ఇబ్బంది ఇవ్వక్కర్లేదు. సో నాకు చేయాల్సిందల్లా మీరు ఒకటే, వీలైనంత వరకు వీడియోస్ని అనేది మీరు చూడండి. అండ్ అలాగే వీడియోస్కి లైక్ చేయండి. అండ్ వీడియోస్కి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రెవెన్యూ అనేది అవుతుంది, ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. సో దాని ద్వారా వచ్చే ఇన్కమ్ తోటి అయితే నేను చేస్తాను. దట్టు అది మీ పేరు మీద నేను చేస్తాను. మీ పేరు మీద అంటే మా పేరు మీకు తెలియదు కదా అని అనుకోవచ్చు. మీ పేరు మీద ఇన్ ద సెన్స్ నా యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదే. సో అందులోనైతే నేను ఫ్రాంక్గానే చెప్తున్నాను. సో అది కూడా మీకు నేను వీడియో అయితే తీస్తాను, ఎప్పుడైతే నేను చేస్తాను అన్నది నాకు అమౌంట్ అనేది అవైలబుల్ వస్తే అప్పుడు నేను చేస్తాను కదా. సో అది కూడా నేను మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ప్రస్తుతానికైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అంటున్నాను, మానిటైజేషన్ అయితే అవ్వలేదు ఇంకాను. సో
సో చూద్దాము. సో మ్యాక్సిమం వీడియోని చూడండి, వీడియోని చూసి వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేస్తే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది కదా, అప్పుడు ఎంతమంది మనకి చూస్తే అంత తొందరగా మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. మంచి ఛానల్, ఇలాంటి పుస్తకాలు ఇవేనే కాదు, చాలా అంటే చాలా పుస్తకాలు అయితే నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు అనేది ప్రొవైడ్ చేయడానికి అవుతుంది. సో దీనికి సంబంధించి అండ్ ఇండియా లాజిక్స్, చందన్ లాజిక్స్ సంబంధించి అవనివ్వండి, లేదా అంటే సివిల్స్కి సంబంధించిన బుక్స్ అవనివ్వండి, అండ్ అలాగే నేను మీకు బుక్స్ టూర్ అనేది నేను చెప్పాను కదా, సో దానికి సంబంధించి అండ్ అలాగే డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఎవ్రీ క్లాస్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా నేను అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎప్పుడైతే నా ఛానల్ని మీరు కంప్లీట్గా ఒక్కొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో, అండ్ నెక్స్ట్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో నాకు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది కదా ఇంతమంది నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో నేను కూడా ఇంకా బెటర్ వీడియోస్ అనేది చేయడానికి మీకు ఉంటుంది కదా అని చెప్పేసి. సో మంచి కాజ్కి చూడండి, ఎన్నో మన ఛానల్స్ అనేవి మీరు అంటే లైక్ చేస్తూ ఉండొచ్చు. సో అందులో అయితే తప్పులేదు, మీకు ఇష్టమైన మీ ఇంట్రెస్ట్గా. బట్ ఇది కూడా ఒక చిన్న ఛానల్. సో ఈ చిన్న ఛానల్ గ్రో అవ్వాలంటే మీ అందరి తాలూకా సపోర్ట్ అయితే ఉండాలి. సో నాకంటూ స్పెషల్గా సపోర్ట్ చేసే పర్సన్స్ అయితే ఎవరు లేరు, అదైతే 100కి 100% ఇది అనమాట. సో నేనైతే ఎవరి చేతో మాట్లాడించుకోనో లేదా అంటే ఏదైనా చేసుకొని నాకు మోనిటైజేషన్ చేయించుకోను, అవన్నీ నాకు తెలియదు కూడాను యాక్చువల్గా. సో మీ మీద నేను డిపెండ్ అయ్యే ఉన్నాను. సో మీరు మీ వల్ల పాసిబుల్ నాకు అయ్యింది ఇది ఒక్కటే, మిమ్మల్ని కోరుతుంది కూడా అదే ఒక్కటే. సో సపోర్ట్ చేయండి క్లియర్గా, ఓకేనా. సో సపోర్ట్ చేస్తే నాకు బాగుంటుంది, అండ్ అలాగే మీ తాలూకా అంటే నా వరకు మీరు హెల్ప్ చేసింది నేనైతే మీకు ఎప్పటికీ మర్చిపోను, ఓకే. సో ఇది మనకి మౌర్య ఎంపైర్ గురించి. సో మౌర్య అనంతరం యుగం గురించి అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. సో ఇక్కడతోటి మౌర్య యుగం అనేది, మౌర్య సామ్రాజ్యం అనేది గురించి అయితే టాపిక్ కంప్లీట్ అయిపోయింది, ఓకే. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే కొత్త ఛానల్ అయితే కాదు, జీవీఆర్ ఎడ్యుకేషన్ ఛానలే, ఓకేనా. సో నేమ్ అయితే చేంజ్ చేశాను, ఓకే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.